అమ్మ నాన్న ఏం చేస్తారు? ఉన్నారా? ఉన్నారు. ఇంకెంతమంది మీతో తోడబుట్టినోళ్ళు? అక్క, తమ్ముడు, నేను. మీరు ఎలా పెళ్లి చేసుకున్నారమ్మా ఇతన్ని? ఆల్రెడీ అతనికి పెళ్ళి అయ్యి ఆమెమో ప్రెగ్నెంట్గా ఉందని తెలుసు, మీకు తెలుసా? ప్రెగ్నెన్సీ ఉందని తెలియదు. పెళ్ళి అయిందని తెలుసు మీకు? పెళ్ళైందని తెలుసు. ఆవిడ ప్రెగ్నెంట్, డెలివరీకి ఇంటికి వెళ్ళిందని తెలియదు మీకు? ఇతను చెప్పలే మీకు? అంటే పెళ్ళైందని తెలుసు. ఏమని చెప్పాడు ఇతను మీకు? పెళ్ళైంది అని ముందే చెప్పిండు మాకు. చెప్తే మేము కూడా పేదవాళ్ళం మేడం, మా అమ్మ వాళ్ళు. పెళ్ళి అయిన పరిస్థితి ఉండే మాది. అయితే ఏ సంబంధమైనా సరే అని నేను అనుకున్నా. ఇది మాకు వచ్చింది సంబంధం, చేసుకున్నాం మేడం. నేను అదే అమ్మా, ఇతను ఏమేం చెప్పాడు? మీ అమ్మ వాళ్ళకి పెళ్ళయింది, పెళ్ళాన్ని వదిలేసానని చెప్పాడా? పెళ్ళాన్ని చచ్చిపోయిందని చెప్పాడా? లేకపోతే ఏం చెప్పాడు? అంటే ఉండదు, ఒక్కొక్క వెళ్ళిపోతుంది అని చెప్పాను. మీరు అడగలేదా మరి? ఆవిడకి తెలుసా? ఆవిడ ఒప్పుకుందా అని అడగలేదా? అలా చేసుకోవడం తప్పని మీకు తెలీదా? అడగలేదు మేడం. మీరు చదువుకున్నారా? చదువుకున్నాం. ఏం చదువుకున్నారు? సెకండ్ ఇయర్. ఇంట్లో సెకండ్ ఇయర్ చదువుకున్నారు. అంత చదువుకున్న మీరు కనీసం ఒక క్షణం ఆలోచించాలి కదా. ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అతను. ఆ అమ్మాయిని ఎందుకు కాదంటున్నాడు? నన్ను ఎందుకు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడు? ఆ అమ్మాయికి విషయం తెలుసా? కనీసం అతని భార్యని మీరు కలవాలని ట్రై చేశారా? కనుక్కోవడానికి ఎందుకు ఏంటని? చేయలేము. తప్పా కాదా? తప్పే కదా. అతను చేసింది పెద్ద తప్పని. ఇప్పుడు ఆ పిల్ల అమ్మాయి అతను డెలివరీకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని చేసేసుకున్నాడు పెళ్లి. ఆమె డెలివరీకి వెళ్ళిందని చెప్పారు. అది మీకు చెప్పలేదు. నేను జరిగిన సంగతి మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఆమె తప్పు చేసి వెళ్ళిందని చెప్పారు. అంటే గొడవ ఇంట్లో లొల్లి పెట్టుకొని మందు తాగుడు అని అమ్మాయి చేసిందని చెప్పారా? ఎవరు చెప్పారు? పక్కింటోళ్ళు, కులపోలు, వీళ్ళు. ఇంతవరకు మీ ఆయన కూడా చెప్పలే ఆ విషయం. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు. అంటే నాకు తెలిసి నువ్వు గుర్తు చేసుకొని చెప్పాను ఒకటొకటి. నువ్వు వద్దు, నువ్వు మాట్లాడక. నువ్వు ఇప్పుడు ఇద్దరు జీవితాలు నాశనం చేసావు. నువ్వు సిగ్గుండాలి నీకు. ఆ పిల్లోడి లైఫ్ ఏంటి? ఏం చేద్దామని నీ ఉద్దేశం? ఏ మొహం పెట్టుకొని కన్నావు? ఆ పిల్లోడు మొహం చూడు, అసలు ఎంత బాగున్నాడు. ఏం చేయాలని ఉద్దేశం నీకు? ఆ పిల్లోడిని ఏం చేయాలని ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నావు? మళ్ళీ ఆవిడని కూడా ఉంచుకుంటాను మేడం. అది ఎట్లా ఉంచుకుంటావు? నీ ఇష్టమా? నీ ఇష్టమా ఆవిడ్ని ఉంచుకొని ఆవిడ్ని ఉంచుకోవడానికి? లేదు మేడం, ఆవిడ నా ఇష్టం ఉన్నప్పుడు వస్తా, లేకపోతే రాను, నీకు చేయను అన్నది మేడం. నేను చెయ్య సంసారం అన్నప్పుడు డెలివరీ అయినాకనే తోలిస్తామన్నా. బాబు పుట్టినాకనే పెళ్లి కాలేదు. పోలీస్ స్టేషన్ లో కేసు ఉంది. అట్లనే ఏసఐ ఇంకో లగ్గం చేసుకున్నట్టు పెళ్లి ఫిక్స్ అయిందట. ఎట్లా నడుపుతారు అంటే నేను ఏ అమ్మాయితో కాపురం చేయని వెళ్ళిపోయాడు. మా కులస్తోదోళ్ళకి వస్తాను, ఇద్దరు తల్లి కొడుకులు వచ్చి వెళ్ళిపోయారు. ఈయనకు తొట్టెళ్ళాడు, ఆయన లగ్గం చేసుకుని వచ్చాడు. ఆ విషయం మీకు తెలుసా అమ్మా? పెళ్లికి ముందే పోలీస్ స్టేషన్ లో పిలిచి అడిగారని తెలుసా మీకు? తెలుసు. తెలిసి కూడా మీరు చేసుకున్నారు. ఎంత పేదరికంలో ఉన్నా పని చేసుకొని బతకచ్చు. మీకు తగ్గోళ్ళు ఎంతో మంది దొరుకుతారు. అలాగ ఇంకొక అమ్మాయి జీవితం అట్లా నాశనం అయిపోతుంది. కనీసం మీరు ఆలోచించకుండా వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎందుకు ఇస్తారు? అతను ఇష్టం వచ్చినట్టు పోవడానికి వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళు ఎందుకు వచ్చి ఇప్పుడు నేను కాపురానికి రాను అన్న ఆవిడ అతను పెళ్లి నిశ్చయం అని తెలిసిన వెంటనే ఎందుకు పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంది? నీ బతుకు నువ్వు బతుకని వదిలేసి ఉంటుంది కదా అప్పుడే. మరి ఎందుకు అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది? అప్పుడు కూడా మీరు తెలిసి కూడా మీరు పెళ్లి చేసుకున్నారు కదా. ఎలా చేసుకుంటారు మీరు? నెల పిల్లోడిని ఆమె చేతిలో పెట్టుకుని ఆమె పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి నా బతుకేంటని అమ్మాయి అడిగినప్పుడు పోలీస్ స్టేషన్ లో కూడా నువ్వు మాట్లాడక నువ్వు మీ అమ్మ పోలీస్ స్టేషన్ లో ఏం చెప్పారు? వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కంప్లైంట్ అమ్మాయి రావట్లేదు సార్ అంటే ఏమన్నారు పోలీసులు? ఓకే నీ ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసుకున్నారు అనలేదు మేడం. మరి ఎలా చేసుకున్నావు నువ్వు పెళ్లి? వాళ్ళు అనలేరు మేడం. వాళ్ళు ఎన్నిసార్లు చెప్పాలి మీకు? మేము పోయిన కొద్దీ మేము ఎన్నిసార్లు అంటే చెప్పాలి మీకు? ఇట్లా మాకు చెప్పి మాకే ఆశకు వస్తే మీరు ఇష్టం వచ్చినట్టు ఏమైనా చేసుకోపోరు. మీరు మా దగ్గర రాకుండా పెళ్లి చేసుకొని చెప్పారు. మా దగ్గర రాకుండా మళ్ళీ సరే అని. సరే అయిపోయింది. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళదు. ఇప్పుడు అమ్మాయి వచ్చి నీతో వచ్చి కాపురం చేస్తానని చెప్పింది కదా. చెప్పనమ్మా ఎందుకు వెళ్ళదు పోలీస్ స్టేషన్ కి? అప్పుడు కూడా చెప్పలేదు మేడం నాతో చేస్తానని. అవును, ఎందుకు పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది? అప్పుడు పోలీస్ స్టేషన్ పోయింది కానీ రమ్మాయి అంటే కూడా అప్పుడు కూడా రాలేదు మేడం. అప్పుడు రానని చెప్పి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చేసి వెళ్ళిపోయిందా? అమ్మా మేము పెళ్లి ఫిక్స్ అయింది, ఎత్తే కొట్టాలని మా ఈయనను మేము ఆయన పోలీస్ స్టేషన్ కంప్లైంట్ వేసి ఎస్పీ సుమతి మేడం నుంచి ఫోన్ చేపించిన పెళ్లి ఆపుకోమని. ఆమె ఇట్లా ఎస్ఐ వచ్చింది పెళ్లి ఆపి ఆమె బతికేమైతుంది అని అంటే ఆయన వినలేడు. నేను చేసుకోనని టౌన్ లో దొంగ పెళ్లి చేసుకుని వచ్చాను. మాకు తెల్లారి తెలిస్తే మేము మళ్ళీ దొంగ పెళ్లి చేసుకోలేదు మేడం. మేము కూలపోలం పోయినాము, అందరం పోయినాము, చాలా మంది. నువ్వు చాలా గొప్పడు, నువ్వు చాలా గొప్పగా పెళ్లి చేసుకుంటున్నావు. ఎవరికన్నా కొంచెం బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరు కూడా నీకు అట్లా అనుమానం, నీకు అలాంటి సలహాలు ఇవ్వరు. ఒక పిల్లవాడిని పెట్టుకొని పోనీ అట్లీస్ట్ నువ్వు ఆ పిల్లలు లేకపోతే అనుకోవచ్చు, పిల్లలు లేరంటే అనుకోవచ్చు. ఆమె కడుపు చేసి ఒక కొడుకుని కానీ వాళ్ళని ఎదురు పెట్టుకుని నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకుంటావు. నీ కులపోళ్ళందరూ వచ్చి నీకు ఆహాన అమోఘంగా పెద్దగా గొప్పగా ఆడంబరంగా పెళ్లి చేస్తారు. వాళ్ళ ముందే చెప్పింది మేడం, నువ్వు చేసుకోనన్నా చేసుకో, ఏమన్నా నాశనం అన్నగా సావనన్నా సావు. అలా చెప్పినా ఇప్పుడు ఎందుకు వస్తే పిచ్చెక్కింది అమ్మాయికి రావడానికి? పెళ్ళవ సంగతి పక్కన పెట్టు, పిల్లవాడిని చూడాలన్న జ్ఞానం ఉందా నీకు?
చూడలే ఎత్తుకోలే నిజంగా నీ పెళ్ళం అలా చెప్పుంటే నువ్వు వెళ్ళి నా కొడుకు నాకు ఇచ్చేసేయండి, నా కొడుకు నేను ఇంకో పెళ్లి చేసుకుని జాగ్రత్త చూసుకుంటాను పెళ్ళం సల్లదే చెప్పుంటే నువ్వు మగవాడివి. నువ్వెవరో నాకు తెలియదు, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. మీరిద్దరూ మాట్లాడిన మాటలు వింటే చిన్న పిల్లోడైనా చెప్తాడు ఎవరిది తప్పని. వాళ్ళు ఎవరు కూడా నీలా మాట్లాడు. అసలు ఇంకో పెళ్లి ఏమ్మా నువ్వు ఇంత విన్నాక కూడా నువ్వు ఇతనితో కాపురం చేయాలనుకుంటున్నావా? ఇప్పుడు ఆ అమ్మాయిని పిల్లని ఎవరు చూసుకుంటారు, పిల్లోడిని ఎవరు చూసుకుంటారు? ఆయన చూసుకుంటే మేము చూసుకుంటాం. ఆమె ఒప్పుకోకపోతే ఏం చేస్తావు నువ్వు? ఆమె ఒప్పుకోకపోతే మీ ఇద్దరు ఎన్ని రోజులు జైల్లో ఉంటారు తెలుసా? మీరు చేసిన పనికి మీకు ఎలాంటి శిక్ష పడద్దో ఇప్పుడు లాయర్ గారు వస్తారు, అలాగే డాక్టర్ గారిని పిలుస్తా. ఇతను చెప్పిన మాటల్లో ఎన్ని అబద్ధాలు ఉన్నాయి ఒక క్షణంలో ఆయన చెప్తారు. అప్పుడు ఒక డెసిషన్